ఇల్లు సునీతాస్ కిచెన్. వడియాలకు బియ్యం కడిగి పెడుతున్నానండి. రేపటికి ఈరోజే బియ్యం కడిగి పెట్టుకోవాలి. మల్లెపూల వడియాలండి. ఈ కప్ నానితే ఒక నైట్ నానితే వడియాలు బాగుంటాయి అన్నమాట. రేషన్ బియ్యం అండి. రేషన్ నిన్న కడిగి పెట్టినాం కదండి. మళ్ళీ ఈ నీళ్లు చల్లేసి మిక్సీ పట్టుకోవాలి. మనం దీంతో బియ్యం వేసుకున్నాం కదండి. దీంతోనే 3 వాటర్ వేసుకోవాలి. 3 వాటర్ తీసుకున్నా కదా, ఇదే వాటర్ కొద్దిగా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేసి రుబ్బుకున్నానండి. మంచిగా గంధంలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం కొలత తీసినాం. ఇది కూడా అండి మొత్తం మూతకుండేది కూడా తీసుకోండి. ఉప్పు అండి 2 స్పూన్స్ ఉప్పు వేస్తే సరిపోతుంది. ఎక్కువ వేసుకోకండి. మళ్ళీ అంతా కలిపినాక స్టవ్ మీద పెట్టేసి చేయాలనుకోనండి. గంట వడియాలకు పెద్దగా పెట్టుకోవాలి. మంచిగా తిప్పుతుండాలండి. మంచిగా తిప్పుతూ ఉండాలి. అడుగంటుతుంది. 3 days వైట్ పెట్టుకోవాలండి. తర్వాత మనము డైలీ ఒక కలర్ పెట్టుకోవాలి. లమ్స్ కట్టుకుంటే గట్టిగా అవుతుంది అంటే అప్పుడు గట్టిగా తిప్పడం అనేది కొంచెం టైట్ అవుతుంది. ఇంకా టైట్ అవుతుందండి. ఇప్పుడు చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు మీడియం పెట్టుకోవాలండి. మళ్ళీ ఇప్పుడు ఎక్కువ పెట్టుకుంటే అడుగంటిపోతుంది. తిప్పుతూనే ఉండాలి. పెట్టేసి అంతా కలిపేస్తానండి. ఈక్వల్గా చేస్తా. ఇప్పుడు అంతా కిందికి పెట్టేసుకొని గిన్నె అంతా కలిపేసి అయిపోయిందండి. ఉడికిపోయింది. వడియాలు పెట్టేదండి. బాగా అంతా ఒకటే ఈక్వల్గా చేసుకొని పెట్టాలండి. పెట్టుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈక్వల్గా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా అయిందో. ఇప్పుడు వడియం ఎలా పెట్టిందో చూపిస్తానండి. పప్పు గుత్తి ఇట్లనే ఉండాలండి. చల్లగా కాదనమాట పిండి. ఇట్లా నిలబడాలి వాళ్ళండి. చూడండి బొటిక నిలదండి. చూడండి ఇట్లా బొటిక నీళ్ళతో లేపాలి అనేది. మనతో పాటే ఏళ్ళతో పాటే ఇట్లా పెట్టాలి అనేది అంత బాగా వస్తుంది. సాధినాక సాదుకోవాలి. అయిపోయింది కదా, అది లోపలికి పోతుంది. ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలి. తీసుకొని బొట్టక నీళ్ళతో లేపాలి. అయిపోయిందండి. గాలి కారుతుంది. ఇట్లా లేపండి. అంతా అయిపోయిందండి. చేసేసినాను. అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని ఎండకు పెట్టేస్తాము. ఎండకు పెట్టేయండి. ఇది 2వ రోజు అండి. ఒకసారి పోసి చేసుకున్నా. చాలా బాగా వచ్చినాయండి. ఎండకు బాగా పగిలినాయి. రాత్రికి తీసి పెట్టుకోవాలండి. మరుసటి రోజు మళ్ళీ వడియాలు పెట్టుకోవచ్చండి. ఇంకతో ఒత్తాలండి. ఒత్తితే బాగా పైకి లేస్తుంది. ఇట్లా బుడకనేది ఒత్తాలండి. వేస్తున్నానండి. యాపిల్ గ్రీన్ వేస్తున్నాను. యాపిల్ గ్రీన్ అండి. లైట్ అయిపోయింది. కొంచెం గిన్నెలు గ్లాస్లోకి తీసుకొని వేసుకోండి. గిన్నెకి దింపుకొని కలిపేస్తా. ఫస్ట్ గిన్నె కిందికి దింపుకోవాలండి. గిన్నె కిందికి దింపుకొని మెత్తగా రుబ్బాలి. నిలబడాలండి. ఇట్లా ఇట్లా క్వశ్చన్ అట్లా వంగకూడదు అనమాట. అయిపోయిందండి.
ప్లేట్ కంప్లీట్ అయిందండి. వేడి వేడి మీదనే పెట్టాలి వడియాలు. మీద పెడితేనే మనకి పిరమిడ్ మాత్రం వస్తాయి. టూ స్పూన్స్ సాల్ట్ అండి. ఒక గ్లాస్లో వేసుకొని కలపాలి. కలర్స్ అనేటివి 999 కంపెనీవి బాగుంటాయి. దీన్ని వేసి అంతా కలిపినాక స్టవ్ మీద పెట్టేస్తానండి. ఇది 4th డే. డైలీ ఒక కలర్ పెడుతున్నానండి. సేపు ఫ్లేమ్ అనేది పెద్దగా పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి. ఏ మాత్రం ఆపకూడదు. ఒకటే లెవెల్గా ఉడుకుతుంది. బాగా ఇప్పుడు ఉడకలేదు. వైట్ మీద వేసినాం కాబట్టి లైట్గా అనిపిస్తుంది. ఉడికిన కలర్ అనేది డార్క్ అనిపిస్తుంది. టైట్ అయిపోతుంటది కలపనీక. వేడి మీదనే పెట్టాలండి. ఏ మాత్రం చల్లగైనా మనకు రావండి. మనం వేడి మీద పెడితేనే కొంచెము పిరమిడ్ మాదిరి మంచిగా వస్తాయి. లేపితే బొట్టుకనే వెళ్తే లేపాలండి. ఈక్వల్గా చేస్తాను. అంత కలుపుకోవాలండి బాగా. పెట్టుకొని పప్పు రుబ్బినట్టు రుబ్బాలండి. కాలసమ్మను పెట్టుకొని చాలండి. ఇంకా గట్టిగా అయితే మళ్ళీ బాగుంటుంది. ఇట్లా లేపాలండి. ఇట్లా లేపాలి. అదే అయిపోయే ముందు కొంచెం గట్టిగా అవుతుంది కదా. అట్లా చేస్తాం. అడుగుతే తింటే బాగుంటుందండి.